అప్పుడప్పుడు మొనాటనీ కూడా మీకు వచ్చింది అంటే ప్రతిదీ ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నానని మొనాటనీ కూడా మీరు ఫీల్ అయ్యారు అని చెప్పి మీరు అనటం చూసాం. అంటే రితేష్ విషయంలో మీకు ఆ ఫ్రీడమ్ ఉందా ఏదైనా కొత్తగా చేయడానికి కానీ డిస్కస్ చేసుకుని మీరైనా ఇన్పుట్ ఇవ్వడానికి కానీ ఎలా ఉంటుంది మీ రిలేషన్? రితేష్‌తో అంటే తను ఆల్రెడీ తను తెచ్చి సీన్స్ గాని అవన్నీ కొత్తగానే ఉంటాయి. మీరు సినిమాలు అది 'మొత్తవదలరా 2' గాని అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి. సో, తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్‌లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రొవేషన్‌లు అవి అంటే తనకు నచ్చితేనే ఖచ్చితంగా అంటే తనకు నచ్చితే ఒప్పుకుంటాడు యాక్చువల్‌గా. స్ట్రిక్ట్‌గానే ఉంటాడు ఆ విషయంలో. మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయండి. అంటే ఏం చెప్పినా అంటే తన దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. విగ్ అండి అది ఒరిజినల్ మీరు ఇది బిట్ అండి. క్లిప్లో అయ్యి పెట్టి. ఇంతకీ ఇండిగో ఫ్లైటా ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి. స్వింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామనేది. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్. ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి. స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకే. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడండి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు. నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే. ఎలా వచ్చినా ఓకే అండి. ఇక్కడే సార్ యాక్షన్ చేశారు కనిపించింది, హీరోయిన్ ఉంది, రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? లేదండి, తనకే నాకు సంబంధం లేదు అసలు లేదా? అసలు ఆవిడ వేరే క్యాబిన్లో ఉంటుంది, నేను వేరే క్యాబిన్లో ఉంటాను. ఆవిడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లాంజ్లో ఉంటుంది, నేను బిజినెస్ క్లాస్లో ఉంటాను సార్. సత్య గారు, మీరు మామూలుగా జస్ట్ నిలబడి ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ చెప్పినా కూడా క్లాప్స్ పడతాయి, మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లుతుంది. సో ఇంత కష్టపడి నాన్ చాకులు తిప్పడం ఎంత అవసరం మనకి? ఇంత యాక్షన్ ఎపిసోడ్, భారీ ఎపిసోడ్ ఏమన్నా అది రితేష్ని అడగండి. చేస్తుంది మీరు కదా. అవును, తను చేయమన్నాడని చేస్తున్నాను. మీకు అనిపించలేదా ఇంత అవసరం మనకి రిస్క్ అది ఇది? మామూలుగా నాలుగు వచ్చి అలా డైలాగ్ చెప్పినా కూడా చూసేస్తారు కదా. అయ్యో అలా లేదండి, అలా ఉండదు సార్. ఇంతకీ హీరో ఎవరు, మీరా వెన్నెల కిషోరా? అది సినిమాలో తెలుస్తుందండి. మొన్న జరిగిన దాంట్లో డిస్కషన్లో అయితే వెన్నెల కిషోర్ గారిని చూపించారు కదా, మీరు హీరో కాదని చెప్పారు కదా. అందులోనే ఒక చిన్న ఇది ఉందన్నమాట, సినిమాలో ఉంది అది యాక్చువల్గా, అందుకనే అది ప్రమోట్ చేసాం వాళ్ళు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా క్రేజీగా ఉంది ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మత్తు వదలరాని దాటే హిట్ అవుద్దని చెప్పి అనిపిస్తుంది చూస్తుంటే. విష్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్. సత్య గారు, ఇక్కడ జనరల్గా సినిమాలు చేస్తుంటే ఒక 10 days 15 days డేట్లు అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. బల్క్ డేట్లో ఒక సినిమాకి బుక్ చేసుకోవటం వల్ల మీరేమన్నా వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందా? వదులుకోలేదండి, కానీ అడ్జస్ట్ చేశారండి కో డైరెక్టర్స్, వాళ్ళు ఇబ్బంది పడ్డారు బాబు. ఓకే, ఇక్కడే ఓకే కానీ అందరూ నిజంగా ఈ సందర్భంగా మా కో డైరెక్టర్స్ కానీ మా డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమాకి బల్క్గా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు నేను ఇలా సోలోగా చేస్తున్నానంటే అందరూ హ్యాపీగా అడ్జస్ట్ చేశారండి. నిజంగా అది మాత్రం చాలా హ్యాపీ. మీరు బల్క్ డేట్లు ఇచ్చారు, బల్క్ రెమ్యునరేషన్ వచ్చిందా మీకు? వచ్చిందండి భారీ. అసలు ఆయన్ని నేను అంటే రెమ్యునరేషన్ ఏం మాట్లాడలేదు యాక్చువల్గా. అంటే ఆయనే మాట్లాడారు నాతో ఫోన్ చేసి, నీకు ఇదిగో నీకు ఇలా అంటున్నానంటే నాకు అంతే, నేను ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే మొత్తవదలరా 2 సక్సెస్ తర్వాత నా రెమ్యునరేషన్ కానీ ఇది కానీ వచ్చిన అవకాశాలు కానీ పెరిగినాయి బేసిక్గా. సో ఆ విధంగా ఆయన చెప్పింది ఇంకా విన్నానండి అంతే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బాగుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్లో వాడుతూ ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా, ఆర్ కంప్లీట్లీ యువర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మ్యాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్గా క్యారెక్టర్లో ఉన్నప్పుడు
క్యారెక్టర్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వుతారు, నవ్వు వస్తుంది అని అనిపించింది. కంపల్సరీ డైరెక్టర్తో షేర్ చేస్తాను, ఎవరితోనైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా అమ్మ చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి, కంప్లీట్ డైరెక్టర్ మీదే ఉంటుందండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా అయ్యో, అండి? అందరూ మ్యాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. అది ఎందుకంటే స్క్రిప్ట్గా చూస్తే టోటాలిటీ ఏంటనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. నేను వచ్చి ఒక సీను, 2 సీన్లు, 3 సీన్లు వెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. సో ఐ రెస్పెక్ట్ దెమ్. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలతో హిట్లు కొట్టినా, ఎంత హైలైట్ అయినా మీడియాని అవాయిడ్ చేస్తూనే వచ్చారు, ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు తప్పేలా లేదు. సో ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంటున్నారు? ఏమోండి, కొంచెం ఏంటో మీడియా అంటే ఇంటర్వ్యూలో అవి ఏంటంటే కొంచెం కంగారుగా ఉంటుంది, అంటే అదొక ఫోబియా అనుకోండి అంతే. డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి, సెకండ్ సినిమా నుంచి థర్డ్ సినిమా, ఒక్కొక్క సినిమా జరుగుతుంటే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు టేకప్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి, పైగా ఈ సినిమాకి డే 1 నుంచే మీరు ఒక కొత్త తరహా ప్రమోషన్ కంటెంట్ ఇవ్వడం, అది కూడా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి మీకు చాలా ఆఫర్లు వచ్చాయి, అంటే డిఫరెంట్ పెద్ద హీరోలతో. కానీ మీరు అన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 కానీ వచ్చేది. మీరు ఎందుకు ఇక్కడే ఈ రేంజ్ సినిమా దగ్గరే ఇల్లే చేయాలి ఇలాగనే? రేంజ్ అని కాదు సార్, అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదు సార్, అంటే ట్రై చేసాం కానీ కొన్ని సెట్ అవ్వలేదు, కొన్ని వర్క్ అవ్వలేదు. సరే, దాని తర్వాత ఇంకా వేరేది ఐడియా ఎప్పటి నుంచో చేద్దామని ఉండిందనమాట. సో కరెక్ట్ స్పేస్ దొరికింది నాకు, సో అందుకని ఇది చేసి. దాని రియాక్షన్ అయినా టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే డైలాగు అలాగా సార్, అంటే మామూలుగా లాంచ్ చేసిన వెంటనే ఇప్పుడు సత్య హీరో ఏంటి ఇదేంటని మామూలుగా చూసామన్నమాట. మనకి ట్విట్టర్లో జరుగుతుంటుంది టైర్ 1, టైర్ 2, టైర్ 3. సరే, ఒక ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఎవరన్నా ఇప్పుడు సత్య హీరో అనగానే ఏంటి సత్య హీరోనా అన్న కొన్ని వస్తాయి కదా. అదే కిషోర్ గారితో మామూలుగా ఒకటి ఇద్దాం, ఏంటి టైర్ 1, టైర్ 2, టైర్ 3, అసలు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు కానీ ట్విట్టర్ కోసం కదా, సరదాగా ఉంటుందని జనరల్ ఆ సీన్ కూడా, ఆ గగనం సినిమాలో ఒక ఫన్ సీన్ ఉంటుంది. అవును సార్, దాన్ని గుర్తు తీసుకొచ్చింది. ఇది కూడా ఫ్లైట్లో జరగడం. అవునవును సార్, అందులో కూడా బాగుంది సార్, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. అంటే కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచే ఇది బాగుంటుంది ఈ సినిమా అనే ఒక వైబుని తీసుకొస్తూ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వైబ్ ఉంది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్. సత్య గారు, మొన్నే ఓ సినిమాలో హీరోయిన్ ఏ క్వశ్చన్ అయినా అడుగంటే హీరోయిన్ మీది విగ్గు కదా అని అడుగుతుంది. మీ జుట్టు చూస్తే అలా అనిపిస్తుంది. ఒరిజినల్నా? లేదు సార్, విగ్గేనా? ఓకే, కరెక్ట్గా అడిగారు అనమాట అయితే. కాదు సార్, అంటే ఏంటి ఈ గెటప్ ఆయన డిజైన్ చేశారా ఏంటి? అంటే సత్య గారిని హెయిర్ పెంచుతావా అన్నారు. పెంచుతారా అని అడిగాను. లేదు, వేరే సినిమాలోనే పెంచును అన్నాడు. కట్ చేస్తారా అన్నాను. వేరే సినిమాలోనే కట్ చేయను అన్నాడు. సరే, నేనేదో బాడీ ఒక హీరో రోల్ ఇచ్చాగా, సర్లే అండి అని విగ్గు పెట్టి ఇచ్చాను. నాకు తగ్గట్టు కొత్తగా ఏమన్నా చూపెట్టాలి, లుక్లో కనపడమని ఇందులోనే రమ్మన్నాడు. సత్య గారు బిజీ అయిపోవడం వల్ల సత్య గారు యాక్ట్ చేసే సినిమాలు కూడా ఇబ్బంది అవుతోంది అని ఒక మాట ఉంది బయట. అంటే ప్రమోషన్లకి రారు, ప్రమోషన్లకి అంటే రారంటే మీరు ఇంటెన్షన్గా రారని కాదు, మీకు టైం ఉండదు అని. మీకు టైం అంత ఉండదు, రాలేకపోతుంటారు అని. దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి, ఆ మాట మార్చడానికి ఏమైనా అవకాశం లేదా మీకు? అసలు ఎవరన్నారండి? బయట సినిమాలు సార్, మీరు ఇంతకుముందు చేసే సినిమాలకి, ప్రతి సినిమాకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ప్రమోషన్ ఏదో ఒక టైంలో ప్రమోషన్. అంటే నేను చేసిన సినిమాలు నేను ప్రమోట్ చేసుకుంటానండి ఖచ్చితంగా, అంతే అండి. అంటే మీరు యాక్చువల్ సినిమాల్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లు అవి చాలా చాలా వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య, అన్ని సినిమాల కోసం చేసినాయి ప్రమోషన్స్. ఒక ఇంటర్వ్యూ ఇవ్వగలను, మా అయితే బయట ఒక కామన్ ఇంటర్వ్యూకి వస్తాను అంటారు. అంతకన్నా ఈ ఈవెంట్కి గట్ట రావడం కొంచెం ఈవెంట్లకి నేనే అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే భయం మనవాడికి. అది అంటే అదేదో కావాలని కాదు కానీ దీనికి కూడా ఇంకా దీనికి లీడ్ నువ్వు ఇంటెన్స్గా కాదనే చెప్పాను. అదే సార్, అదే. సో దీనికి కంపల్సరీ రావాలి ఒకదానికన్నా ఇంకా లాగి తీసుకొచ్చాను. చెర్రి గారు, అందుకే ఆయన స్పీచ్ కూడా రితేష్తో చెప్పించాడు. చెర్రి గారు, ఏంటి సార్ ఈ టీం తప్ప ఇంక వేరే సినిమా చేయరా? సార్, నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టీంతో చేయడం. సో నాకు ప్రాబ్లం ఏంటి, నాకు అనుకున్నట్టుగా మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, డబ్బులు తెప్పిస్తున్నారు. సో దే ఆర్ డూయింగ్. మీరు వర్క్ చేస్తున్న బ్యానర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినట్టుగా మీరు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్ టేకప్ చేయరా?
అంటే అది ఆల్రెడీ మైత్రి ఉంది కదండి, ఇంకా మళ్ళీ automatic ఇంకో మీ బ్యానర్ banner ఎందుకు కదా. దానికి? ఇది మీ అంటే ఐఎమ్ కంటెంట్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండి. స్లో అండ్ స్టడీగా ఒకటి చేసుకున్నాను. ఎందుకంటే బికాస్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ మైత్రి, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్స్ దేర్. సో వెన్ ఎవర్ ఐ గెట్ సమ్ ఛాన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ కమ్ లైక్ దిస్, చేద్దామనే ప్లాన్ ముందు నుంచి అనుకున్నారా. నేను కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ కలిసి అనుకున్నది అది. చిన్న చిన్న మంచి సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే చేద్దాము మీ బ్యానర్లో అన్నారు వాళ్ళు. సో అలాగా చేసుకుంటూ వెళ్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ. సత్య గారు, సో ఆన్ స్క్రీన్ మీ టైమింగ్కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ సమ్ టైమ్ మీరు ప్రమోషన్స్లో వెళ్ళేటప్పుడు లైక్ ప్రభాస్ గారితో కానీ లేకపోతే మన రామ్ చరణ్ గారితో కానీ వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ టైమింగ్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారండి? అంటే ఆన్ ద స్పాట్ వస్తుందా లేకపోతే అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఏంటి? మ్యాక్సిమం స్క్రిప్ట్ ఉంటుందండి, కానీ ఆన్ ది స్పాట్ వాళ్ళతో ఉన్న కెమిస్ట్రీ వెళ్ళిపోద్దండి. ఖచ్చితంగా చరణ్ సార్తో కానీ ప్రభాస్ గారితో కానీ ఆల్రెడీ బయట కూడా కొంచెం మంచి కెమిస్ట్రీ ఉంది. సో అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుద్ది ఖచ్చితంగా. హీరోస్తో ఉన్న ఇది అది ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఆటోమేటిక్గా మీకు బయట రిఫ్లెక్ట్ అవుద్ది. సో అది కెమిస్ట్రీ అండి కంప్లీట్. ఓకే, చికిరి సాంగ్లో బాగానే కనిపిస్తున్నారు, మరి పెద్దలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఏమైనా కొంచెం చెప్తారా రామ్ చరణ్ గారితో కాంబో అది? ఏముందానికి ఏం చెప్పాలి, బాగుంటుందండి. అంటే ఎంత బాగుంటుందో చెప్తారని? బాగుంటుందండి. నేను యాక్చువల్గా చరణ్ సార్ ఫ్యాను. సో షూటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే కొన్ని సీన్స్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే కామికల్ సీన్స్ అంటే ఆ స్టోరీలో కామిక్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ అది మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రశ్నలకి. Yeah, థ్యాంక్ యూ. one మీరు question. One last. ఆల్వేస్ ఫైనల్గానే అడుగుతాడు ఈ అబ్బాయి లాస్ట్లో. యా రితేష్ గారు, ఒక అంటే వాట్ ఎవర్ కామెడీ యు ఆర్ షోయింగ్ టు అస్, ఓకే వీ కెన్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్, బట్ సత్య గారు ఎలాగైనా ఇప్పుడు వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ అ మెయిన్ లీడ్ కాబట్టి డిడ్ యూ టేక్ ఎనీ లిబర్టీ, లైక్ డిడ్ యూ యాడ్ ఎనీథింగ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్స్ బిట్వీన్ లవ్ స్టోరీ ఉండదండి అసలు? సో లేదు, అది మీకు ఇష్టం లేదండి, లేకపోతే లవ్ జానర్ అనేది నచ్చదా మీకు? సినిమాల్లో ఇష్టం ఉండదు. రియల్ లైఫ్లో కూడా బ్యాచులర్ ఆయన ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు పక్కకెళ్ళి చెప్తా. సార్ ఇందులో కూడా ఓకే, సీరియల్ కాదు, ఉంటుంది మీరు లేచి వెళ్ళకండి, ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రితేష్ గారు, ఇందులో కూడా సీరియల్ ఉంటుందండి ఓరనా కొడుకో అలాగా? లేదండి, లేదు, సీరియల్ ఏమి ఉండదండి. సత్య గారు సార్, మీరున్నారు అంటే ఒక మినిమం కాన్ఫిడెన్స్ అనేది జనరల్గా వెళ్ళిపోతుంది. దట్ సత్య గారు క్రియేట్ సమ్ మ్యాజిక్ ఇన్ ద ఫిలిం. అండ్ రీసెంట్గా మీరు చేసిన మాకు స్టార్ అని చెప్తే ఎవరెవరైనా ఎదురు చూస్తే మీరు వచ్చారు క్లైమాక్స్లో. అండ్ అంటే ఇందులో నాన్చాక్ని చాలా గట్టిగా వాడారు కదా, సో దానికంటే ముందు నుంచి నాన్చాక్ వాడడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ప్యాక్ అండ్ ఏమన్నా? అది మా మాస్టర్ వచ్చి నేర్పారండి, కొంచెం అటు ఇటు మూవ్స్ అవన్నీ అవి నేర్చుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, ఇంకా తీసుకుంటున్నాడు. ఇంకా 60% అయింది, ఇంకా ఉంది. నెక్స్ట్ డైలీ కూడా రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేస్తాం. సత్య గారు, ఇంకొక సీక్వెన్స్ ఉంది. మీ ఫ్లయింగ్ రీయూనియన్ బ్యాచ్ ఫ్లయింగ్ కలర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషన్ కానీ అడ్వైస్ కానీ, అంటే తొలిసారి హీరోగా చేయడం అంటే వివాహ భోజనంలో చేసి ఉండొచ్చు, కాకపోతే ఈ మూవీకి గురించి ఫ్లయింగ్ కలర్స్ అందరూ మా బ్యాచ్ అందరూ చాలా హ్యాపీ అండి. ఇప్పుడు గ్లిమ్స్ వాళ్ళకి ఆల్రెడీ పంపించాను, అందరూ ఫోన్లు చేసి చెప్పారు చాలా బాగుందండి. రితేష్ గారు సార్, ఇక్కడ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ టర్బ్యులెన్స్? డిడ్ యూ యూస్ టర్బులెన్స్ అంటే అదే ఫ్లైట్ టర్బులెన్స్లో బేసిక్గా టర్బులెంట్గా ఉన్నప్పుడు ఫ్లైట్ ఊగిపోతూ ఉంటుంది కదా, సో నా మైండ్లో అలా ఊగిపోయినప్పుడు రాసిన స్టోరీలో. సత్య గారు, ఆ గ్లిమ్స్ చాలా బాగుందండి. అదా ఇందులో హీరోగా చేస్తున్నారు కదా, సో ఏమైనా 6 ప్యాక్ ఏమైనా రివీల్ చేయబోతున్నారా? సీజీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఈసారికి అవాయిడ్ చేస్తాను. నేను కొంచెం సన్నగా చూపించండి సీజీ అంటే, అవసరం లేదు అలాగే చేయమన్నారు. మళ్ళీ 6 ప్యాక్ అలా కష్టం అంటే ట్రై చేస్తున్నాడు అండి, వేరే సినిమాకి చేసేస్తాడు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.